ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 2. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు కృప ఈ ఉదయకాల సమయంలో మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? ఈ దినమంతా మీరు ఒక అద్భుతమైన శుభదినాన్ని చూడవలనని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన సంకల్పం ప్రకారం మీరు నడిపించబడి ఆయన వెలుగులో మీరు నాటబడిన వారైతే తప్పకుండా మీరు నీరు కట్టిన తోటల వలె ఉంటారు. ఆ విధంగా మీరు ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంఘం చాలా అద్భుతమైన సంఘం, దేవుని ఆత్మతో నింపబడిన సంఘం. సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు చాలా విస్తారంగా జరుగుతున్న కాలం అది. దేవుడు ఒకవైపు పనిచేస్తున్నప్పుడు అపవాది ఇంకొక వైపు నుండి పని చేసుకుంటూ వస్తాడు. కానీ అపవాది ఎంతగా పనిచేసినా, వాడు ఎంతగా రెచ్చిపోయినా, వాడు ఎంత మాత్రం విజయాన్ని పొందలేడు. దేవుడు తన బిడ్డలకి అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన సాధించి పెట్టాడు. ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మన టీం లీడర్ మన ప్రభుని యేసు. ఆయన గెలిచినట్లయితే మనం కూడా ఆయన టీములో ఉన్నాం గనక మనం కూడా గెలిచిన వారమే. మనం జయశాలి యొక్క బిడ్డలం, విజయ వీరుని కుమారులం, కుమార్తెలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని పాడు చేయాలని సాతాను కంకణం కట్టుకున్నాడు. హేరోదులో దూరి యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. అలాంటి సమయంలో యూదులందరూ కూడా చాలా హ్యాపీగా వారు ఫీల్ అవుతున్నారని పేతురును కూడా హేరోదు చెరసాల్లో వేయించాడు. 4 చతుష్టయముల సైనికులకి అప్పగించాడు. ఒక చతుష్టయములో 4 సైనికులు ఉంటారు. అలా 4 చతుష్టయములో 16 మంది సైనికులు ఉంటారు. ఒక్కడు 16 మందికి అప్పగించబడ్డాడు. పేతురు యొక్క ఎడమ చేతిని ఇంకొక సైనికుడు తన చేతితో సంకెలి వేసుకున్నాడు. పేతురు యొక్క ఎడమ చేతిని మరొక సైనికుడు ఆ సంకెలి వేసి అతడు కట్టి వేసుకున్నాడు. ఈ విధంగా పేతురు తప్పించుకొని పోవడానికి వీల్లేదు. పులియని రొట్టెల పండుగ దినాలవి. ఆ పండుగ అయిపోయిన తర్వాత పేతురుని ప్రజలెదురు తీసుకొచ్చి హేరోదు పేతురుని చంపాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది, ఆ రాత్రియే పేతురు ఆ చెరసాలలో 2 సంకెళ్లతో బంధించబడి ఆ సైనికుల మధ్య నిద్రిస్తున్నాడట. ఆ రాత్రి. ఏ రాత్రి? రేపటి దినమున చంపబడ్డానికి ముందున్న రాత్రి. కేవలం మరొక రాత్రి ఆయన జీవితంలో
వస్తుందో రాదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేతురికి ఎలా నిద్ర పట్టింది? అయినా తన సమస్త భారం, తన ప్రాణం, తన ఆత్మ, తన శరీరం దేవునికి అప్పగించాడు. అందువలన అతడు ప్రశాంతంగా నిద్రపోగలిగాడు. ఆ రాత్రి అతడు నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని దూత అక్కడికి దిగి వచ్చాడు. పేతురుని తట్టాడు. పేతురు లేచాడు. చెప్పులు ధరించుకో అన్నాడు. చెప్పులు ధరించుకున్నాడు. నా వెనకమాల వచ్చేయన్నాడు. పేతురు వెళ్తున్నాడు. ఆ గేట్లు వాటంతటవి తెరుచుకుంటున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రాత్రి పేతురు ఎంత అద్భుతంగా ఆయన విడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మొర్దెకై చంపబడ్డానికి ముందు రోజు రాత్రి అహష్వరోషు రాజభవనంలో అతడికి నిద్ర లేకుండా చేశాడు. ఆ రాత్రి అది శ్రేష్టమైన రాత్రి, దేవుడు పనిచేస్తున్న రాత్రి. యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి ఒంటరిగా యాకోబు పోరాడినాడు. అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ విధమైన రాత్రి తటస్థిస్తుందో, సంభవిస్తుందో మీరు భయపడవద్దు. మీ రాత్రిలోకి ఆయన దిగి రాగలడు. మీ రాత్రిలో ఆయన వెలుగునివ్వగలడు. మీకు వెలుగుని ప్రసాదించడమే కాదు, ఈ రాత్రి మీరు పొందిన ఆ శ్రమ అనుభవములో దానికి తగిన ప్రతిఫలం, బహుమానాన్ని ఆయన మీకు దయచేయగలడు. అవును, నిరీక్షణతో ప్రార్థించండి. ఆయన వైపు కనిపెట్టండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. శత్రువు పారిపోతాడు. విజయం మీ సొంతమవుతుంది. నిశ్చయముగా దేవుడు మీ తల పైకెత్తుతాడు. ఆయన ఉన్నతమైన కృపలో మిమ్మల్ని నడవజేస్తాడు. ఈ రోజున అటువంటి ఒక శుభదాయకమైనటువంటి కృపను ఆయన మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మీ రాత్రి ఒక వెలుగుగా మారునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు దయచేసిన అద్భుతమైన కృపను బట్టి వందనాలు. ఏ రాత్రి పేతురు మరణపు ఆలోచనలు కలిగి మరుసటి దినాన మరణం కొరకు ఎదురు చూడవలసిన ఆ గడియ సంభవించిందో, ఆ రాత్రి ఆ చివరి క్షణం ఆసనమైనప్పుడు మీ దూతను పంపి పేతుర్ని అద్భుతంగా విడిపించారు. మేము కూడా అనేకసార్లు చివరి క్షణం ఆసనమయ్యేంత వరకు మమ్మల్ని కూడా ఎదురు చూచున్నట్లు మీరు నడిపిస్తున్నారు. మా తండ్రి, మాకు ఆలస్యం అవుతున్నందున నీవు మమ్మల్ని విడిచిపెట్టావని, వదిలివేశావని కాదు నాయనా. మీరు మా ఎడల ఉన్నతమైన కృప కలిగి ఉన్నారు. ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. దానిని మా యందు నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారు. మా ప్రభువా, మా ప్రియులను మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.